దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మీకే కాకుండా ఈ యొక్క యూట్యూబ్లో ఆన్లైన్లో చాలా వందల మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు మన ఛానల్ని. వారందరూ కూడా నేను చెప్పే విషయం ఏంటంటే, కొంత కారణం లేట్ అయింది. ఈ మధ్యలో 2 months లైవ్స్ కానీ లేకపోతే వాక్యాలు కానీ నేను చెప్పడానికి లేక అప్లోడ్ చేయడానికి కుదరలేదు. దాన్ని బట్టి నేను చింతిస్తూ ఉన్నాను. మరలా ఈ రోజు నుంచి మరి యూట్యూబ్లో మన యొక్క వాక్యాలు, దేవుడు అనుగ్రహించే వాక్యాలు వస్తాయి. చక్కగా అందరూ వీక్షించి ప్రభు ఆశీర్వాదాలు పొందండి. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. మంచిది. ఈనాటి ధ్యానాంశమునకై యెహెజ్కేలు గ్రంథము, ద బుక్ ఆఫ్ యెహెజ్కేల్, చాప్టర్ 36. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 23వ వాక్యాన్ని చదువుదాం. అన్య జనుల మధ్య మీరు దూషించిన నా ఘననామమైన నామమును నేను పరిశుద్ధపరచుదును. వారి ఎదుట మీ యందు నేను నన్ను పరిశుద్ధపరచుకొనగా నేను ప్రభువగు యెహోవానని వారు తెలుసుకొందురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ వాక్యంలో నుంచి యేసయ్య మనందరితో మాట్లాడినట్లుగా ఒక్క నిమిషం అందరూ చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్ర 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 స్తోత్ర. హల్లెలూయా. శ్రద్ధగా ఇక దేవుని వాక్యాన్ని వినాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. పిల్లరా, ఎక్కువ తీసేనాను. దేవుని వాక్యములో కొన్ని ఆశ్చర్యకరమైన సంగతులు ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు రాయించాడు. ఇశ్రాయేలు దేవుడైనటువంటి యెహోవా సమస్త సృష్టికి ఒక్కడే దేవుడు, ఆయనే ప్రభు అయిన యేసు. హల్లెలూయా. అయితే మనమందరము ఈ విషయాన్ని మర్చిపోకూడదు. ఏంటంటే, దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడన్న సంగతి మర్చిపోకుండా జాగ్రత్తగా వాక్యం వినండి ఎవరైనా కానీ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతూ, ఈ ప్రజలు దేవుని దృష్టికి అపవిత్రమైన ప్రవర్తన కలిగిన వారుగా, దేవుని దృష్టికి దోషులుగా తయారయ్యారంట. దేవుని పిల్లలే ఎంతో ప్రేమించి దేవుడు ఆనాడు ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు మోషేని పంపించి వాళ్ళందరికీ విడుదల కలిగించి అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, ఎన్నో అద్భుతమైన కార్యాలు జరిగించి ఐగుప్తు ఫరో చక్రవర్తిని ఓడించి వారి సైన్యం మొత్తాన్ని ఎర్ర సముద్రంలో ముంచివేసి ఇశ్రాయేలీయులందరికీ కూడా కనాను దేశం వైపు 40 సంవత్సరాలు నడిపించి తోడుగా ఉండి మార్గములోనూ అలాగే వారికి కావలసిన నీడ్స్ అనే అవసరాలన్నీ తీరుస్తూ, కాళ్ళ వాపు రాకుండా, వస్త్రాలు మాయకుండా, అన్ని విషయాల్లో మేలు కలుగు చేసి, తిండికి కొదువ లేకుండా చేసి, యుద్ధాల్లో విజయాలు కలిగించి, ఎక్కడికి వెళ్ళిన వారికి విజయాన్ని చేకూర్చి వాళ్ళందరికీ తోడుగా ఉండి నడిపించి, ఇన్ని కార్యములు చేసిన ఈ దేవుడైన యెహోవాను వారు మరచి, విసర్జించి, అపవిత్రపరిచి, ఆయన నామానికి అవమానం తెచ్చే పని ఇశ్రాయేలీయులు చేశారు. ఎవరు దేవుని పిల్లలు? దేవుని నామానికి మహిమ తెచ్చేవాడు దేవుని పిల్లలు అవుతారు. హల్లెలూయా. దేవుని నామాన్ని అన్ని జనుల మధ్య అవమానపరిచేటువంటి వాడు ఎవడైనా కానీ ఆయన నామాన్ని అపవిత్రపరిచినట్లే. ఈరోజు మనందరము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నీ వలన దేవుని నామానికి మహిమ వస్తుందా, ఆయన నామానికి అపవిత్రత వస్తుందా, అది ఆపాదించబడుతుందా? ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. మన వలన దేవుని నామానికి అపవిత్రత ఎలా వస్తుందంటే, మనము చెడ్డ క్రియలు చేసినప్పుడు, మనము అపవిత్రమైన క్రియలు చేసినప్పుడు, దేవుని ఎదుట మన క్రియలన్నీ కూడా అపవిత్రమైపోయినప్పుడు అన్ని జనుల మధ్యలో యేసయ్య నామానికి ఏం కలుగుద్ది? అవమానం కలుగుద్ది. కనుక ఇక్కడ ఏమంటాడంటే, వాళ్ళ ప్రవర్తన గురించి ఒక మాట. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 16-17 వాక్యాలు చదువుదాం. 16 వరకు చదవండి చాలు. 16వ వాక్యం, 17 కూడా. నరపుత్రుడా, ఇశ్రాయేలీయులు తమ దేశములో నివసించి దుష్ప్రవర్తన చేతను దుష్క్రియల చేతను దానిని అపవిత్రపరచిరి. చాలు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. ఇక్కడ మీరు ఆలోచించండి. ఇశ్రాయేలీయులు ఏం చేశారంట? తమ దేశాన్ని వాళ్ళే అపవిత్రపరిచారంట.
వాళ్ళు చేసిన దుష్క్రియలను బట్టి వారు దేశాన్ని అపవిత్రపరిచారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, మీరు చేసిన ఆ అపవిత్రమైన కార్యాలను బట్టి నేను మిమ్మల్ని చెరకప్పగిస్తాను అని ఇశ్రాయేలీయులతో మాట్లాడుతున్నాడు దేవుడు. అంటే ఒక దేశంలో ఏ వ్యక్తి కూడా దూషించే కార్యక్రమాలు కానీ, లేకపోతే అపవిత్ర కార్యక్రమాలు కానీ, లేకపోతే దాన్ని ఏమంటారంటే దూషణ కార్యాలు కానీ, దూషణ మాటలు కానీ, దుష్క్రియలు కానీ, అపవిత్రమైన క్రియలు కానీ చేయకూడదంట. అంటే దేశములో నివసించుచున్న ఇశ్రాయేలీయులు ఎంతో పవిత్రంగా, జాగ్రత్తగా తమ్మును తాము దేవుని భయాన్ని బట్టి పరిశుద్ధపరచుకుంటూ ఉండాలి, పవిత్రంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఇది దేవుని మాట. హల్లెలూయా. అంటే తమ్మును తామే జాగ్రత్త పరచుకోవాలి, తమ్మును తామే భద్రం చేసుకోవాలి. లేకపోతే నీవు జీవించిన అపవిత్రమైన జీవితాన్ని బట్టి, నువ్వు చేసిన దోషకరమైన క్రియలను బట్టి ఆయన నామానికి అన్ని జనుల మధ్యలో అవమానం వచ్చే అవకాశం ఉంది. దేశాన్ని అపవిత్రపరిచారంటే ఇశ్రాయేలీయులు. అంతేకాకుండా ప్రియులారా, ఐడల్ వర్షిప్ చేశారు ఇశ్రాయేలీయులు. దేవుడు అస్సలు ఒప్పుకోలేదు అది. ఏ దేవుడు నిన్ను ఐగుప్తు దేశంలో నుంచి విడిచిపెట్టి తీసుకొని వచ్చాడో బయటికి, ఏ దేవుడు నిన్ను కాచి కాపాడాడో, ఇనుప కొలిమిలో శ్రమల వలయంలో చిక్కుకున్న నిన్ను అంత జనముగా లక్షల మంది అయినట్లుగా విస్తరించేలాగా దేవుడు ఆశీర్వదించాడు. ఆ దేవుణ్ణి మరిచిపోయి ఇశ్రాయేలు చేసిన అపవిత్రమైన కార్యాల్లో వారు చేసిన ఐడల్ వర్షిప్ ఒకటి. ఎవరు చేశారు ఇది? ఇశ్రాయేలీయులు. అది దేవునికి నచ్చలేదు. దేవుడు చాలా హృదయంలో బాధపడ్డాడు. వాళ్ళు చేసిన ఘోరమైన పాపాన్ని బహిష్టైనటువంటి స్త్రీతో పోల్చాడు, అపవిత్రతతో దానితో పోల్చాడు దేవుడు. ఎంత ఘోరమైనటువంటి పాపం చేసి నా దృష్టికి మీరు దోషులయ్యారని ఇశ్రాయేలు ప్రజలందరి విషయమే దేవుడు హృదయంలో ఎంతగానో నొచ్చుకొని బాధపడ్డాడు. అరే, మీరు చేస్తున్న క్రియలు ఏమిటని ఆయన ఎంతగానో హృదయంలో వేదన చెందాడు. కాబట్టి ప్రియులరా, ఆ తర్వాత చదవండి 18వ వాక్యం. ఆ 18. దేశములో వారు చేసిన నరహత్య విషయమై విగ్రహములను పెట్టుకొని వారు దేశమును అపవిత్రపరిచిన దాని విషయమైను నేను నా క్రోధమును వారి మీద కుమ్మరించి వారి ప్రవర్తనను బట్టి, వారి క్రియలను బట్టి వారిని శిక్షించి నేను అన్ని జనుల్లోనికి వారిని వెళ్ళగొట్టగా వారు ఆయా దేశములకు చెదరిపోయిరి. హల్లెలూయా. ఇప్పుడు ఇశ్రాయేలీయులు చేసినటువంటి ఆ దోషాన్ని బట్టేగా దేవుడు, ఆ పాపాన్ని బట్టేగా దేవుడు ఏం చేశాడు? ఆ దేశములో ఉండకుండా వాళ్ళందరిని ఎక్కడికి వెళ్ళగొట్టాడు? ఇతర దేశాలకి. అన్య జనులు ఎక్కడైతే నివసిస్తున్నారో వాళ్ళ మధ్యలోకి దేవుడే వెళ్ళగొట్టాడంట వారిని. మాకేమనిపిస్తుందంటే, నేను చేసింది తప్పు కాదు కదా, నేనేమంత ఘోరం చేశాను, నన్ను వెళ్ళగొట్టాలా దేవుడు అనిపిస్తుంది. కానీ దేవుడి దృష్టికి మనుషులు చేసేవి మనం పెద్ద ఏం కాదులే నువ్వు అనుకున్నా, దేవుని దృష్టికి అది దోషమే అవుతుంది. కనుక మనము ఏ దేశంలో మనం నివసిస్తున్నామో ఆ దేశము ఎప్పుడు బాగుండాలని, ఆ దేశం ఎప్పుడు ఆశీర్వదించబడాలని, మన భారతదేశము దీవించబడాలని, మన దేశానికే మనమందరము ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా. చెప్పండి, దేశానికే మనమందరము ఆశీర్వాదకరంగా మారాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్ అని చెప్పట్లేదు మీరు? హల్లెలూయా, హల్లెలూయా. దేశానికే ఆశీర్వాదకరంగా మారాలంటే ఒక్కొక్క యోసేపుడు వలె మారాలి. ఒక్కొక్క యోసేపులాగా మారాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. సో ఇక్కడ దేవుడు వారు చేసిన పాపాన్ని బట్టి వారికి శిక్ష విధించడానికి, బుద్ధి రావటానికి దేవుడు ఏం చేస్తాడంటే అన్య జనుల మధ్యలోకి ఈ ఇశ్రాయేలీయులను మొత్తాన్ని వెళ్ళగొట్టాడు. వెళ్ళిపోండి, అసలు ఈ దేశంలో ఉండొద్దని. ఏ దేశాన్ని దేవుడు ప్రేమించి ఇచ్చాడో ఆ దేశం నుంచి ఇశ్రాయేలీయులను వెళ్ళగొట్టాడు ఈ దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు చెడ్డవాడని అందామా? మనుషుల క్రియలు చెడ్డవా? చెప్పండి. ఇందులో దేవుడు తప్పే ఉంటుంది? దేవుడు దేశమిచ్చి సుభిక్షంగా ఉండమని ఆశీర్వాదం ఇచ్చి, పంటలు ఇచ్చి, భూములు ఇచ్చి, అన్ని విధాలైన దీవెనలు కలుగు చేసి, ఏ అపాయము రాకుండా, శత్రు భయం లేకుండా దీవెన కలుగు చేసిన ఆ ప్రభువుని మరిచిపోయి చేసిన తప్పిదమైన కార్యాలను బట్టి దేవుడు వారికి బుద్ధి రావటానికి ఆ దేశం నుంచి వారిని వెళ్ళగొట్టి ఇతర దేశాల్లో అనగా అన్య జనుల మధ్యలోకి ఇశ్రాయేలును నడిపించేశాడు, పంపించేశాడు. వెళ్ళిపోయారు, పారిపోయారు, చెదిరిపోయారు. ఇప్పుడు నేను చెప్పండి, దేవుడు ప్రేమ స్వరూపి కాదా?
దేవుడు ప్రేమ స్వరూపి కాదా? చెప్పండి. ఎంత ప్రేమ స్వరూపో అంత బుద్ధి నేర్పే దేవుడు కూడా ఆయన. హల్లెలూయా. ఒక్కోసారి బుద్ధిహీనంగా ప్రవర్తించే మనుషులు ఉంటారు. ఆ బుద్ధిహీనంగా ప్రవర్తించే ఆ మనుషులకు దేవుడు ఖచ్చితంగా బుద్ధి చెబుతాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇది వాస్తవం. ఈ రోజు మనం నేర్చుకోవాల్సిన శుద్ధీకరణ ఉంది. అదేంటో నేను మీకు చెప్తాను. చివరి వరకు వాక్యం వింటే మీకు అర్థమవుతుంది. హల్లెలూయా. చాలా త్వరగానే నేను ముగిస్తాను. కానీ దేవుని పిల్లలే దేవుని మీద తిరుగుబాటు చేసి అంత కార్యాలు చేసినప్పుడు దేవుడు వారికి బుద్ధి చెప్పొద్దా? వారికి బుద్ధి చెప్పే కారణము దేవుడేదో కోపగించుకున్నాడని కాదు సుమా. వారు తిరిగి మరలా ఆయన్ని సేవించడానికి ఆ కొద్ది కాలపు శ్రమ అవసరమై ఉన్నది. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ కొద్ది కాలపు శ్రమ దేవుణ్ణి తెలుసుకోవటానికి అవసరమై ఉన్నది. ఇప్పుడు నీకు వచ్చినటువంటి శ్రమను బట్టి నువ్వేదో దుఃఖపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ శ్రమ నిన్ను పదునెక్కే వ్యక్తిగా మార్చబోతుంది. ఈ శ్రమలో దేవుని దర్శనాలు కలుగుతాయి. ఈ శ్రమలోనే పోరాటం ఉంటుంది. ఆ పోరాటంలోనే నువ్వు జయం పొందాలి. నీకు జయమైన, విశ్వాసమైన, విజయమైన పోరాటాల్లోనే ఉంది, శ్రమలోనే ఉంది. సౌకర్యాల్లో, సుఖాల్లో లేదు ఇదేమి. ఇప్పుడు చిన్న కష్టాన్ని బట్టి దుఃఖపడి బాధపడాల్సిన అవసరం లేదు. తండ్రి అయిన దేవుడు నీకు తోడై ఉండి నిశ్చయముగా నీకు విజయమును చేకూర్చువాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. గాడ్ విల్ నెవర్ ఫర్గెట్ యువర్ ఫ్యామిలీ. గాడ్ విల్ నెవర్ లీవ్ యూ. దేవుడు నీ కుటుంబాన్ని కానీ నిన్ను కానీ విడిచిపెట్టేవాడు కాదు. అయితే ఈ పోరాటములో ఖచ్చితంగా అన్ని జనుల మధ్యలోకి వెళ్ళిన వీళ్ళకి కొన్ని సమస్యలు వస్తాయి. అయ్యో మా దేవుని విడిచిపెట్టాము, మా దేవుని సన్నిధిని, మా దేవుని దేవాలయాన్ని విడిచిపెట్టాము అయ్యో అని వారికి పశ్చాత్తాపం కలిగిన రోజు తిరిగి మరలా దేవుడు వారిని హృదయానికి హత్తుకుంటాడు. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో పాపం చేయొచ్చు, బలహీనతలు కలిగి ఉండొచ్చు, తలంపుల్లో చెడిపోవచ్చు, మాటల్లో పడిపోవచ్చు, ఆలోచనలో పడిపోవచ్చు కాక, కానీ తండ్రి అయిన యేసయ్య దగ్గరికి కన్నీటితో వెళ్ళి వేడుకున్నప్పుడు తిరిగి మరలా నేను గుండెకి హత్తుకునే దేవుడేనా. హల్లెలూయా. నిన్ను విడిచిపెట్టుకునేవాడు కాదు, నిన్ను నష్టపరుచుకునేవాడు కాదు. ఎందుకో తెలుసా? ఆయన నిన్ను తన పోలికలో చేసుకున్నాడు కనుక దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. చెప్పండి, ఎవరి పోలికలో ఉన్నావు నీవు? యేసయ్య పోలికలో ఉన్నాం. నలుపైన, తెలుపైన, గోధుమ అన్ని చాయన, ఏ కలర్ అయినా దేవుడి కళ్ళతో సంబంధం లేదు, హృదయంతో సంబంధం. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సో వీరిని గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ రాయించాడు. ఏమనంటే, యేసయ్య నామానికి దూషణ కలగకుండా ఉండేటట్టుగా వీళ్ళు తిరిగి మరలా ఎలా ఉండాలంటే మార్పు చెందిన వారు అవ్వాలి. కానీ ఇప్పుడు ఒక సిచ్యువేషన్ జరిగింది. అదేంటో తెలుసా? వీరు అన్ని జనుల మధ్యలోకి వెళ్ళిపోయారు. వాళ్ళందరూ ఏమంటారంటే, అన్ని జనులు, మీరు మీ దేవుడు ఎవరు? యెహోవా. మీ దేవుడు గొప్ప దేవుడు అని విన్నామే, మీరేంటి మీరు ఎలా వచ్చేసి ఎలా అయిపోయారంటే? మేము పలాంది చేసామండి అని అన్నప్పుడు ఆ అన్ని జనుల మధ్య యేసయ్య నామానికి ఏం కలుగుతుంది? ఘనత వస్తుందా? అవమానం వస్తుందా? చెప్పండి. ఘనత వస్తుందా? అవమానం వస్తుందా? మాట్లాడండి. ఘనత వస్తుందా? అవమానం వస్తుందా? అంటే ఎవరు క్రియేట్ చేస్తున్నారు ఇదంతా? ఇశ్రాయేలీలే. తెలిసా తెలియక? నేను ఒకటే మీకు ప్రకటిస్తున్నాను, దేవుని బిడ్డలారా, బ్రతికితే రోషంగా ప్రభు కొరకు బ్రతుకుదాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. అంతే. గలతీ పత్రికలో ఒక మాట చదువుదాం ఒకసారి. ప్లీజ్, కమింగ్ టు ద పాయింట్, యూ ప్లీజ్ రీడ్ గలతీ పత్రిక. ఒక మంచి మాట పౌలు గారు అక్కడ రాశారు, పరిశుద్ధాత్మ దేవుడు రాయించారు. ఆ మాట మనం చదువుదాం ప్రియులారా. హల్లెలూయా. గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వాక్యం చదువుదాం. ఏ అన్ని జనుల మధ్యలో మనం జీవిస్తున్నామో, ఏ ప్రజల మధ్యలో మనం జీవిస్తున్నామో, మన ద్వారా యేసుకి ఏమి రావాలి? మహిమ రావాలి. చెప్పండి, ఎవరు ఏం రావాలండి? యేసయ్యకు మహిమ రావాలి. మన ద్వారా దేవునికి మహిమ కలుగునుగాక. అంత పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి ప్రభువుకి ఘనత తెచ్చేటట్లు ఉండాలి. ఇశ్రాయేలీయులు చేసినట్టు చేయకూడదు మనం. ఆ కాలములో, ఇప్పుడు నేను ప్రకటించినటువంటి ఈ వాక్యములో, ఆ కాలములో వాళ్ళు అలా ప్రవర్తించారు. దేవుడు బుద్ధి చెప్పుటకు వేరే ప్రదేశాలకి తరివేశాడు వాళ్ళని, బుద్ధి రావటానికి. మా దేవుడిని మేము దూరపరుచుకున్నాం, మందిరానికి దూరం అయిపోయాం, సహవాసానికి దూరం అయిపోయాం, సన్నిధికి దూరం అయిపోయాం, దేశానికి దూరం అయిపోయాం, మా ఇంటి ప్రాంతాలకి, మా సొంత ఇంటికి దూరం అయిపోయాం, మా సొంత దేశానికి దూరం అయిపోయాం అనేటువంటి బుద్ధి, జ్ఞానం వాళ్ళకి కలుగునట్లుగా కొంతసేపు వారు అన్ని జనుల మధ్యలో ఉండాలి, కొంతకాలం. హల్లెలూయా. ఇప్పుడు నీకేదైనా కొంచెం శ్రమ కలిగి కొంత బాధలో, దుఃఖంలో ఉన్నావు అనుకో, దాన్ని బట్టి నువ్వు దేవుణ్ణి దూషించకూడదు. ఈ శ్రమానుభవం ద్వారా నీకేదో పాఠం రావాలి. ఆమేన్. యు మస్ట్ బి లెర్న్ సమ్ లెసన్ దిస్ ట్రిబులేషన్స్ టైమ్స్.
ఈ శ్రమగల దినముల యందు నువ్వేదో నేర్చుకోవాలి. హల్లెలూయా. యు మస్ట్ బి లెర్న్ సంథింగ్. హల్లెలూయా. సో ఇక్కడ పౌలు గారు అంటాడు, 2వ అధ్యాయం 20వ వాక్యం చదువుదాం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఆమేనని చెబుదాం అందరం. అంటే ఈ అన్యజనులు ఎక్కడికి, ఈ దేవుని పిల్లలు ఎవరి మధ్యలోకి వెళ్ళారు? అన్యజనుల మధ్యలోకి వెళ్ళారు. ఇప్పుడు అవమానం వచ్చిందా వాళ్ళకి? దేవుని ఘనత వచ్చిందా? అవమానం వచ్చింది. ఎవరి వల్ల? ఇశ్రాయేలీయుల వల్ల. దేవుని నామానికి మహిమ వచ్చేటట్టు జీవించాల్సిన దేవుని బిడ్డలే ఆయన నామానికి అవమానం వచ్చేటట్టు జీవించారు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడైతే మనం ఎలా ఉన్నాం? ఏమంటాడు పౌలు గారు? నేను క్రీస్తుతో కూడా సిలువ. అసలు ఈ మాట ప్రకటించడానికి, నేను ప్రకటించే వాక్యానికి సంబంధం ఏంటంటే, ప్రియులారా, వారు అన్ని జనుల మధ్యలో యేసయ్య మనకు అవమానం తెచ్చారు. కానీ ఇప్పటి కృపాకాలంలో మనం ఎంతోమంది అన్ని జనుల మధ్యలో జీవిస్తున్నాం. మనమందరం దేవుని పిల్లలం. అయితే మనము క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఆ సమర్పణలోకి రావాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. సిలువ అంటే సుఖాలు సౌఖ్యాలు కాదు కదా, శ్రమానుభవమే కదా. అక్కడ ఏమైనా సుఖాలు సౌఖ్యాలు రాయబడి ఉన్నాయా? లేదు కదా. అంటే ఈ సిలువ శ్రమలన్నిటినీ శ్రమానుభవంగాలని మనం తీసుకొని వాటిని ధరించుకొని వహించుకొని పోతూ ఉంటేనే, సాక్ష్యం కాపాడుకుంటూ వెళితేనే అన్ని జనుల మధ్యలో నీ యేసయ్య నామానికి మహిమ వస్తుంది నీ ద్వారా. ఇంత కష్టంలో కూడా, ఇన్ని శ్రమల్లో కూడా దేవుని దృష్టికి నమ్మకంగా ఉన్నాడు రా అనిపించాలి. హల్లెలూయా. కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, దుఃఖం వచ్చింది కదా, మరలా వెనక్కి వెళ్ళిపోవటం భక్తి కాదు కదా. ఆయన నామానికి మహిమ రావాలంటే ఎంత శ్రమానుభవమైన దేవునితో ఉండి నడవాలి, అదే విశ్వాసములో కొనసాగాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే, క్రీస్తుతో కూడా నేను సిలువ అంటే జీవితం అంతా ఏమైందంటే పౌలు గారిది దేవునితో పాటు సిలువ వేయబడి అనుభవంలోకి వెళ్ళిపోయాడు. అన్ని శ్రమలు వచ్చిన దేవుని కోసమే నిలబడ్డాడు, సువార్త కోసమే నిలబడ్డాడు. హల్లెలూయా. మరి ఇశ్రాయేలీయులు ఏం చేశారు? త్రోవ తొలగిపోయి ప్రభు నామానికి అన్ని జనుల మధ్యలో అవమానం తెచ్చారు. కానీ మనం ఎలా ఉండాలి? అన్ని జనుల మధ్యలో జీవవాక్యం చేతబట్టిన వారం వలె, జ్యోతుల వలె ప్రకాశించే వారం అవ్వాలి. దేవుని స్తోత్రం. దేవుని పిల్లలంటే దేవునికి, ఆయన నామానికి ఘనత తెచ్చే వారం అవ్వాలి. ఇది ప్రభు కోరుకుంటున్న విషయం. దిస్ ఈజ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, కెన్ యూ రీడ్ ఇట్? కంటిన్యూషన్ చేయండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాదు. ఇప్పుడు నేను జీవించట్లేదండి, జీవించేది నేను కాదు అంటే పౌలు చచ్చిపోయాడు. పౌల్ ఈజ్ డైడ్. పౌలు లేడిక. పౌలు స్వభావం కానీ, పౌలు యొక్క క్రియలు కానీ, పౌలు యొక్క ఉద్దేశాలు కానీ, తన సొంత ఆలోచనకు తన సొంత విధానాలు కానీ ఏమీ లేవు. అంటే ఇక జీవించుచున్నది యేసే నాలో జీవిస్తున్నాడు అని అన్నాడు. హల్లెలూయా. అంటే ఆల్వేస్ ఇక ఏం చూపిస్తున్నాడు అంటే యేసునే చూపిస్తున్నాడు, యేసునే చూపిస్తున్నాడు. అన్ని జనుల మధ్యలోకి వెళ్ళాడు, అన్ని జనుల మధ్యలో సేవ, అన్ని జనుల మధ్యలో సువార్త. హల్లెలూయా. నీవు ఎక్కడ ఉన్నా, అన్ని జనుల మధ్యలో ఉన్నా, నువ్వు ఏ ప్లేస్లో ఉన్నా, నీ ద్వారా యేసు నామానికి మహిమ రావాలి. అలా జీవించాలి దేవుని పిల్లలు. హల్లెలూయా. నువ్వు పరిశుద్ధపరచుకోవాలి అనునిత్యం, నిన్ను నువ్వు శుద్ధీకరించుకోవాలి అనునిత్యం. ఎవ్రీడే యూ మస్ట్ బి క్లీన్ యువర్ హార్ట్. హల్లెలూయా. ప్రతిరోజు నీ హృదయాన్ని కడగాల్సిందే. హల్లెలూయా. అంటే అంత బలహీనము, అంత పాపాత్ములు అని కాదు నేను చెప్పేది. ఎవ్రీ డే ఎవ్రీ మినిట్ ఆల్సో యూ మస్ట్ బి క్లీన్. లార్డ్ ఫర్గివ్ మీ. చట్టాల్లో వచ్చింది ప్రభా, దీని విషయమే నేను క్షమాపణ వేడుకున్నాను చెప్పాలి, అడగాలి దేవుని మనం ఆల్వేస్. సో ఇక్కడ ఒకటే విషయం, వారైతే అన్ని జనుల మధ్యలో వెళ్ళినప్పుడు యేసయ్య నామానికి అవమానం తీసుకొచ్చారు. మనమైతే ఆయన నామానికి మహిమ తెచ్చేవారమగా జీవించాలి. ఇది దేవుడు కోరుకున్న సత్యం, ఇది దేవుడు కోరుకుంటున్న విషయం. నీ నుంచి నువ్వు దేవునికి ఏమి ఇవ్వగలవు? బంగారమా, వజ్ర వైడూర్యాల, దశమ భాగాల, కానుకల, ప్రతిష్టార్పణల, ఇవి కాదు కదా. ఆయన కోరుకుంటుంది ఏంటో తెలుసా? నీ ద్వారా యేసయ్య నామం, ఆయన నామం పరిశుద్ధపరచబడాలి, ఆయన నామానికి మహిమ రావాలి. అదే ఆయన కోరుకుంటుంది. ఈ భూమి మీద జీవించే ఈ జీవితంలో అదొక్కటే మనం దేవునికి చేయగలగాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. అంటే అప్పుడు నిన్ను బట్టి అన్ని జనులు ఏమవుతారు తెలుసా? మార్పులోనికి వస్తారు. నీ సాక్ష్యాన్ని బట్టి అన్ని జనులు మార్పులోనికి వస్తారు. నీ ప్రార్థనా జీవితాన్ని బట్టి, నీ పరిశుద్ధ జీవితాన్ని బట్టి, నీ సాక్ష్య జీవితాన్ని బట్టి అన్ని జనులు మారుతారు. ఇది కదా దేవుడు కోరుకుంటున్న సత్యం, ఇది కదా దేవుని కోరుకునేది. ఆమేన్. గట్టిగా స్తోత్రం చెబుదామా? ఓకే, ఇశ్రాయేల్ టాపిక్లోకి వద్దాం. వీళ్ళు ఏం చేశారు చూద్దాం. 36వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయంలో
23వ వాక్యంలో నేను చదువుతున్నాను. నేను నన్ను పరిశుద్ధ ఎవరి యందు వారి ఎదుట, అంటే అన్ని జనుల ఎదుట మీ యందు నేను నన్ను పరిశుద్ధపరచుకొనగా అంటున్నాడు. హల్లెలూయా. ఎవరి యందు ఎవరు పరిశుద్ధపరచుకుంటున్నారు? అన్యజనుల ఎదుట ఇశ్రాయేలీయులలో దేవుడు తన నామాన్ని మహిమపరుచుకుంటున్నాడంట. హల్లెలూయా చెప్పండి. అంటే ఇక్కడ వీరు అన్యజనుల మధ్యలోనే ఉన్నారు. నా నామాన్ని అన్యజనుల ఎదుట మహిమపరుచుకుంటా అని అన్నాడు. అంటే ఏంటో తెలుసా? వీళ్ళకి తిరిగి మరలా ఆ దీవెన, ఆ ఆశీర్వాదము వారు పోగొట్టుకుని తిరిగి మరలా ఇచ్చి, అప్పుడు అన్యజనులు ఎంత ఏమంటారు? అబ్బా నీ దేవుడు గొప్పవాడు, నువ్వు ఎప్పుడైతే క్షమాపణ వేడుకున్నావు, మన్నించమని అడిగావో, నీ దేవుడు తిరిగి మరలా నీకు అన్ని అనుగ్రహించాడు. హల్లెలూయా. నువ్వేది పోగొట్టుకున్నావు, ఏది లాస్ అయిపోయావు, ఏది నష్టపరుచుకున్నావు, ఏది నష్టంగా నువ్వు ఎంచుకొనబడింది ఇప్పటి వరకు, దాని అంతటిని దేవుడు కొట్టివేసి ఆశీర్వాదకరంగా మార్చగలడు. ఎప్పుడు? నువ్వు పశ్చాత్తాపడినప్పుడు, ఎప్పుడు? నువ్వు ఒప్పుకున్నప్పుడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. యాక్చువల్గా అయితే అన్యజనుల దేశంలోకి వాళ్ళని పంపినప్పుడు వాళ్ళంతా అపవిత్రపరచబడతారు. వాళ్ళు అక్కడి నుంచి మరలా వాళ్ళని తీసుకొచ్చేటప్పుడు యేసయ్య ఏమంటున్నాడు తెలుసా? నేను మీ మీద శుద్ధ జలము చల్లుతాను అంటున్నాడు. హల్లెలూయా. ఏ జలము చల్లుతాడంట? శుద్ధ జలము. కెన్ యూ రీడ్ ఇట్? 25th. ఆమేనని చెప్పండి అందరూ ఆ మాట. నేను చదువుతాను, నాతో పాటు మీరు కూడా చెప్పండి. అందరం కలిసి చదువుదాం ఆ మాట. 25వ వాక్యం. రెడీ, స్టార్ట్. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. మళ్ళొకసారి అందరూ చదువుదామా? మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. హల్లెలూయా చెప్పండి. ఇది ఇశ్రాయేలీయుల కొరకు వాడబడిన పదం. ఇది ఇశ్రాయేలీయుల కొరకు వాడబడిన పదం. ఆయన శుద్ధ జలము చేత వారిని చల్లి, వారి మీద శుద్ధ జలము చల్లి వారిని పరిశుద్ధపరుస్తానన్నాడు. వారికి ఉన్న అపవిత్రత తొలగిస్తానన్నాడు. నిజమే. తిరిగి ఇశ్రాయేలీయులు అన్ని దేశాల నుంచి తిరిగి వచ్చేటప్పుడు నేను శుద్ధ జలం మీ మీద చల్లుతా, మిమ్మల్ని బాగు చేస్తా, మిమ్మల్ని పవిత్రపరుస్తా, అపవిత్రత అంతా పోగొడతానన్నాడు. ఆమేన్. నేను అంటాను, నీకు కలిగిన అపవిత్రత పోవాలంటే నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? నీ బలహీనత ఏదో జ్ఞాపకం తెచ్చుకొని దాని విషయమై యేసయ్యని, ప్రభువా నన్ను మీరు క్షమించండి, ఈ విషయమై నా మనసుకి, నా శరీరానికి కలిగిన అపవిత్రత తీసేయండి అని మీరు అడగగలగాలి. యు మస్ట్ బి ఆస్క్ లైక్ దిస్. నువ్వు ఈ విధంగా ఖచ్చితంగా అడగాలి దేవుణ్ణి. నా కలిగిన అపవిత్రత ఏదో నీ రక్తము ద్వారా నన్ను కడిగే, నన్ను శుద్ధీకరించు ప్రభువా. నేను మీకు ఇంకో మాట చెప్తున్నా, మాటికి పాప క్షమాపణ, మాటికి పాపం ఏంది ఒప్పుకున్నాను. నేనేది ఏంటంటే, మీరు శాశ్వతంగా క్రీస్తునందు ఉన్నారు కనుక మీరు శాశ్వతంగా పరిశుద్ధపరచబడ్డారు. ఇది వాస్తవమే. శాశ్వతంగా పరిశుద్ధపరచబడిన మీరు మనం బతికి ఉన్నంత కాలం ఏదో ఒక ఈ లోకంలో ఉన్నాము కనుక ఏదో ఒక బలహీనత మనసులోకి రాకుండా ఉండదు. ఆ అపవిత్రత పోగొట్టుకోవటానికి యేసు రక్తాన్ని ఆశ్రయించాలి. హల్లెలూయా. మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము, మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. యేసు రక్తము. అంటే దేవుడు మన మనస్సాక్షిని శుద్ధి చేస్తాడు. మరి శుద్ధి అవ్వకపోతే, పవిత్రపరచబడకపోతే, వాక్యం ద్వారా పవిత్రపరచబడాలి, ప్రార్థన ద్వారా పవిత్రపరచబడాలి, పరిశుద్ధాత్మని దగ్గర ఒప్పుకొని కన్ఫెస్ చేసి ఒప్పుకోండు ద్వారా పరిశుద్ధపరచబడాలి. అన్ని విధాలుగా ఒప్పుకొని పరిశుద్ధపరచబడటానికి శుద్ధీకరణ ఆరాధన. హల్లెలూయా. నువ్వు ఇంటి దగ్గర కూర్చుంటే ఏదో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చేసుకున్న శుద్ధీకరణ అయిపోయింది అనుకుంటావు, కానీ ఇక్కడ అలా ఉండదు. మందిరంలో దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇది డిఫరెంట్ వేలో ఉంటుంది. ఆమేన్ చెప్దామా? సో ఇశ్రాయేలీలందరినీ క్షమించడానికి దేవుడు శుద్ధ జలాన్ని చల్లుతానన్నాడు. అయితే నీవైతే పరిశుద్ధాత్మతో నువ్వు తాకబడితే, అభిషేకించబడితే, దేవా నేను పాపిని నువ్వు ఒప్పుకొనగలిగితే నువ్వు పరిశుద్ధపరచబడతావు, పవిత్రపరచబడతావు. యేసు రక్తాన్ని ఆశ్రయిస్తే, క్షమించమని అడిగితే, నన్ను కడుగు నాయనా నిన్ను నువ్వు యేసయ్యని అడిగితే
తన పరిశుద్ధ రక్తము చేత నిన్ను కడిగి పవిత్రపరిచి నూతన పరుస్తాడు తిరిగి మరలా. ఆమె నేను చెబుదామా? సో ఇక్కడ తర్వాత ఏమంటాడంటే 27 చదువుదాం. అందరు చెప్పండి, యేసయ్యా నీ ఆత్మను నా యందు ఉంచండి. హల్లెలూయా చెప్పండి. దేవుడు తన ఆత్మని మన యందు ఉంచుతాడంట. దేవుడు తన ఆత్మని మన యందు ఉంచుతాడంట. అందరు చెప్పండి, యేసయ్యా నీ ఆత్మను నా యందు ఉంచావు. ఎప్పుడు చెప్పండి, ఆ విధానములో లేక ఆ ఆలోచనతో బతుకుతాము అసలు మనం రోజు దినచర్యలో మనము దేవుని ఆత్మతో నేను నింపబడ్డాను అని అనుక్షణం ఒక అవగాహనలో ఉండగలుగుతామా? మర్చిపోయి ప్రవర్తిస్తుంటామా? మర్చిపోయే ప్రవర్తిస్తూ ఉంటాం. ఈ విషయాన్ని నువ్వు కాదు కదా, లోకంలో అందరూ ఒప్పుకోవాల్సిందే. ఇఫ్ ఎనీబడి యాక్సెప్ట్ దిస్, నేను అనుక్షణం గుర్తుపెట్టుకుంటాను అన్న వాళ్ళు నిజంగా భక్తిలో నెంబర్ 1 స్థానంలో ఉన్నారని అర్థం. నేను దేవుని ఆత్మ చేత నింపబడ్డాను, నేను దేవుని ఆత్మ నాలో ఉన్నాడు అనే అనే థాట్ అనే దాన్ని ఏమంటారంటే ఒక ఆలోచనతో అనుక్షణం అలా ఉండగలిగితే అసలు ఏ గొడవ ఉండదు. దేవుని స్తోత్రం చెప్పండి. అసలు నువ్వు అన్ని నలుదిక్కులా నువ్వు ఏ విషయంలో కూడా అసలు దేవుని దృష్టికి మహిమ తెచ్చే బిడ్డగానే ఉంటావేక. ఆమె దేవుని ఈ ఆలోచనతో ఈ వివేకంతో ఉంటారా? ఇఫ్ ఎనీబడి అలా ఉండగలుగుతున్నామా? రైన్హార్డ్ బాంకీ గారు తాను గొప్ప సేవకుడు, కొన్ని కోట్ల మందికి సువార్త ప్రకటించిన గొప్ప దైవజనుడు. ఆ దైవజనుడు తాను చెప్పిన ప్రసంగాల్ని తానే మరలా వీడియో వేసుకొని చూసుకుంటూ ఎక్కడ తప్పు చెప్పానేమో అని తప్పును సరి చేసుకుంటూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకునే గొప్ప దైవజనుడు ఆయన. చాలా లక్షల మందికి సువార్త చెప్పిన దైవజనుడు. ఆయన ఒకరోజు ఇలా అన్నాడు, తన ఇంటర్వ్యూలో, ఇంగ్లీష్లో ఇంటర్వ్యూ వస్తే చూశాను. అందులో ఆయన ఇలా అన్నాడు, ఒక్కొక్కసారి నేను అసలు అభిషేకంతోనే ఉన్నానా, నా మీద అసలు అభిషేకం ఉందా, నా మీద అభిషేకం ఉన్నట్టు ఏమనిపించట్లేదే అన్నట్టు ఉంటుందంట. అలా ఉంటుందంట. ఏంటో ఖాళీగా ఉన్నాను, నాలో ఏదో హెల్తీగా ఉన్నట్టు అని అనిపిస్తూ ఉంటుందంట. అయితే నేను దేవుని ఆత్మతోనే నింపబడ్డానన్న సంగతి ఎప్పుడు అర్థమైందంటే ఆల్వేస్ నేను స్టేజ్ ఎక్కినప్పుడు అర్థమైందని చెప్పేసి అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే ఆన్ ద టైమ్ గాడ్ విల్ ఆల్రెడీ దేవుడు అతనిలోనే ఉన్నట్టుగా ఆయనకు అర్థం కాలేదు, కానీ ఇట్ విల్ బి వర్క్. ఆయన వర్క్ చేసేటప్పుడు ఆయన తన దేవుని కార్యం జరిగించడానికి ముందుకు వెళ్ళినప్పుడు హీ విల్ ఫిల్ ద హోలీ స్పిరిట్. అంటే అప్పుడే నింపబట్టం కదా, ఆయన ఆల్రెడీ ఆయన పనిచేయటం మొదలు పెడుతున్నాడు అంతే. దేవుని స్తోత్రం చెప్పండి. సో గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ అని నీ అందు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆయన ఒప్పిస్తాడు. తొందరపడ్డాను ప్రభా క్షమించమని అడిగేలా చేస్తాడు. దూషించాను ప్రభా క్షమించమని అడిగేలా చేస్తాడు. పాపం చేశాను ప్రభా క్షమించమని అడిగేలా ప్రార్థన చేస్తాడు. కన్ఫెసింగ్ చేస్తాడు. ఇఫ్ యూ వాంట్ టు రీడ్ జాన్ చాప్టర్ 16 or 14, అందులో రాయబడి ఉంటుంది పరిశుద్ధాత్మను గురించి. ఆయన మీ యందు ఉండి పాపమును గురించి, తీర్పును గురించి, లోకమును ఒప్పుకొన చేస్తాడు. లోకమును అంటే పరిశుద్ధాత్మ నీ అంతరంగంలో నొప్పించేది ఒకటి ఉంది, పైనుంచి పొందేది కూడా ఒకటి ఉంది. హల్లెలూయా ఆమేన్ అని చెప్దాం అందరం గట్టిగా. స్తోత్రం చెప్పట్లా, మీరు మహా ఉజ్జీవంగా ఉండాలి. మీరు దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సో వాట్ ఐఎమ్ సేయింగ్, నేను ఏం చెప్తున్నానంటే ప్రియులారు, ఇక్కడ దేవుడు తన ఆత్మని మనలో ఉంచుతాడని చెప్తున్నాను. ఆమేన్. నా ఆత్మను మీ అందుంచి అన్నప్పుడు దేవుని ఆత్మ మనలో ప్రతి ఒక్కరిలో ఉన్నాడని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో దేవుని ఆత్మ, అందరం దేవుని పోలికే, అందరము దేవుని ఆత్మతోనే నింపబడ్డాం. మరి దేవుణ్ణి మనం స్తుతిస్తున్నామా? మరి దేవుని కార్యాలు మన ద్వారా జరగటానికి దేవుడు ముందుకు తీసుకెళ్తున్నప్పుడు ఇష్టపడుతున్నామా? ప్రార్థన అంటే ఇష్టపడుతున్నామా? ఇప్పుడు ప్రార్థన చేసుకోమని ఆత్మదేవుడు చెప్పినప్పుడు చేసుకోగలుగుతున్నామా? ప్రేరేపణ వచ్చినప్పుడు మూలుగెడుతున్నామా? లేదు, కూర్చోకుండా వదిలేసి క్యాన్సిల్ చేసి వెళ్ళిపోతున్నామా? దీస్ ఆల్ థింగ్స్ ఆర్ యూ హ్యావ్ టు థింక్. ఈ అన్ని విషయాలన్నీ ఒక్కసారి నువ్వు ఆలోచించు. ఆత్మదేవుడు నిన్ను సేవకై, ప్రేమ, ప్రార్థనకై, ఉపవాసానికి, సహవాసానికి ప్రేరేపిస్తున్నప్పుడు యు మస్ట్ బి ఓబే దట్. నువ్వు దాని విషయమే నువ్వు విధేయత చూపించాల్సిందే. ఆమేన్ చెప్పరే. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నా టైం అయిపోయింది, కానీ ఒక్క మాట, ఫైనల్ మాట చెప్తున్నానండి. 9:30కే క్లోజ్ చేద్దాం అనుకున్నాను.
ప్రియులారా, ఇశ్రాయేలీయుల యందు దేవుడు తన ఆత్మను ఉంచుతానన్నాడు. అంతకుముందేమో దేవుడు చెదరగొట్టాడు బుద్ధి రావటం కోసం. మౌరు మనసు కలిసి పశ్చాత్తాపడ్డాడు. వీరందరూ పశ్చాత్తాపడ్డారు. దేవుడు క్షమించాడు. తిరిగి మరలా తన ఆత్మను వారి యందు ఉంచుతానంటున్నాడు. హల్లెలూయా. కెన్ యూ రీడ్ ఇట్? 27. ఇప్పుడు దేవుడు చెదిరిపోయిన వారు, అపవిత్రపరచబడిన వారు, దోషులైన వారు, త్రోవ తొలగిపోయిన వారందరికీ దేవుడు ఏమంటున్నాడు? నేనైతే మిమ్మల్ని నా కట్టడలు అనుసరించే వారిగా, నా విధులు గైకొనే వారిగా చేస్తానంటున్నాడు. ఆమేన్. ఆయన కట్టడలు, ఆయన విధులు, ఆయన ఆజ్ఞలు గైకొనే వారిగా దేవుడు. ఇప్పుడు ఆయన ఇలా మాట చెప్పాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు. కొత్త నిబంధనలో ఒకటే ఆజ్ఞ ఇచ్చాడు. ఈ ఒక్క ఆజ్ఞ ఆ ధర్మశాస్త్రం అంతటిని నెరవేర్చినట్లే. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని దేవుడు చెప్పాడు కదా. ఇప్పుడు ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు 27లో? నా కట్టడలు, నా విధులు అనుసరించువానిగా చేస్తానన్నాడు. ఇప్పుడు ప్రియులారా, మనం అందరము కూడా క్రీస్తునందు ఐక్యపరచబడిన వారమైన ఎడల మనము ఒకరి యందు ఒకరు ప్రేమ కలిగినటువంటి వారమై ఉండాలా లేదా? మరి చెప్పండి, ఉండాలా లేదా? మరి ఆ క్రీస్తునందు ఉంచాల్సినటువంటి ప్రేమ మనందరికీ నిజంగా ఉందా? దాని గురించి కూడా 1 కొరింథీ 11:27 నుంచి చదువుకుంటే మనల్ని మనమే పరీక్షించుకోవాలి. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది నీవు త్రాగవలెను. ప్రభువు శరీరం అని వివేచింపక తిని త్రాగువానికి శిక్షా విధి కలుగుతుందని ఉంది వాక్యంలో. అందుకే మనందరం అన్ని విషయాల్లో, ప్రభు బల్ల విషయాల్లో మరి ముఖ్యంగా బహుజాగ్రత్త కలిగిన వారమే పరీక్షించుకోవాలి. ఇశ్రాయేలీయులను దేవుడు తిరిగి మరలా తన యొద్దకు చేర్చుకుంటాను, తిరిగి మరలా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మీ యొక్క పొలాల మీది, మీ దేశాన్ని మరలా నేను మీకు ఇస్తాను, తిరిగి మరలా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మీరు నా మాట విని, నా కట్టడలు విని, నా ఆజ్ఞలు గైకొన్న ఎడల నేను మీకు తోడై ఉండి నా ఆత్మను మీ మధ్యలో ఉంచుతాను, మీ మీద నా ఆత్మను ఉంచుతానని దేవుడు చెప్పాడు. మరి మారాలిగా. లాస్ట్ మాట, దేవునికి స్తోత్రం కలుగునుగాక. 36వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథము 29. మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మును రక్షింతును. అందరు చెప్పండి ఈ మాట, అందరికి రెడీ, అందరు కలిసి చదువుదామా? రెడీ. మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మును రక్షింతును అన్నాడు. నా వైపు చూడండి. అంటే ఇశ్రాయేలీయులు కలిగినటువంటి అపవిత్రత ఏదైనా కానీ, అది ఏదైనా కానీ, ఆ అపవిత్రత అంతా దేవుడు ఏం చేస్తాడంట? తీసేస్తాడు, తొలగించి దేవుడు ఏం చేస్తారంట? వారందరినీ ఏమన్నాడు? నేను మిమ్మును రక్షించెదను అన్నాడు. అంటే అపవిత్రత పోకపోతే రక్షణ లేదు. అంటే నీ అపవిత్రత అంతా పోవటానికి నువ్వు యేసు ప్రభు వారిని క్షమాపణ వేడుకో. ఏదైనా ఏ బలహీనత అయినా ఉండటానికి వీలు లేదు. ఆ మాట అంటాడు, మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షింతును అన్నాడు. ఆమేనని చెబుదాం అందరం. హల్లెలూయా. కాబట్టి మనుషుల్లో ఉన్నటువంటి సహజంగా బలహీనతల వల్ల, శరీర ఆలోచన, శరీర తలంపుల వల్ల వచ్చేటువంటి కొన్ని ఏదైతే పనిచేస్తుందో, శరీరం పనిచేస్తుందో, ఆ శరీర క్రియల్ని మనం అంతా కూడా ప్రార్థన ద్వారా నలగొట్టగలిగితే, నిజంగా మనము దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించి మొరపెట్టినట్టయితే దేవుడు ఏం చేస్తారంటే ఈ విధంగా ప్రార్థించిన వారందరి ప్రార్థన ఆలకించి నిజంగా వారి అపవిత్రత అంతా పోగొట్టి వారిని పరిశుద్ధపరుస్తాడు. ఇప్పుడు చెప్పండి, మీరు పరిశుద్ధపరచబడటానికి ఇష్టపడుతున్నారా? అయితే మోకరించి ప్రతి బలహీనత ఒప్పుకొని వేచి చూద్దాం. ప్రభువా, మమ్మల్ని క్షమించండి, మా దోషములు మన్నించండి, మా ప్రతి పాపాన్ని క్షమించండి. అడుగుదాం.